హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వాయిస్ ఓవర్ సపరేట్గా ఇస్తున్నాం అనమాట, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఒక విలేజ్ సైడ్ వెళ్తాం. ఇది చిగురువాడ అంటారు ఇక్కడ. ఇది స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి ఏరియా అనమాట. అంటే ఇక్కడ పాత బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఇది చాలా చాలా పాతది అనమాట. ఈ మధ్య వర్షాల కారణంగా వరదలు వచ్చినప్పుడు ఇది మొత్తం కట్ అయిపోయింది అనమాట. ఈ రోడ్డే తిరుపతికి ఇక్కడ విలేజెస్కి లేకుండా కట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు కొత్తగా వేసింది. సో ఇక్కడ తిరుపతిలో క్రాకర్స్ అనేది సేల్స్ లేకుండా ఇక్కడ పెట్టారన్నమాట, సిటీకి దూరంగా. సో ఇక్కడంతా అవే ఉన్నాయి ఎక్కువగా. మనకి ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది. సో ఇది చాలా చిన్న రోడ్డు, అంటే మనకు సిటీస్లో ఉన్నటువంటి పెద్ద రోడ్డు కాకుండా ఇక్కడ ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి ఏమన్నా బర్త్డే ఫంక్షన్స్ అలాంటి చేసుకోవడానికి న్యాచురల్గా మామిడి తోటలో బాగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సెటప్ అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి పచ్చని పైరు పొలాలు ఎంత బాగున్నాయో చూసారా, చాలా చాలా బాగున్నాయి. ఈ విలేజ్ కూపుచంద్రపేట అంటారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరము రాములు వారి కోదండ రామాలయం ఉంది కదా తిరుపతిలో, అక్కడి నుంచి ఈ విలేజ్కి ఇక్కడ ఈ రామాలయానికి స్వామివారిని బై వాక్ తీసుకొస్తారన్నమాట. అంటే అత్తగారి ఇల్లు ఏదో అలాగా అని చేస్తారన్నమాట. సో ఇక్కడంతా కూడా చుట్టూ ఒక విల్లాస్ కూడా చూడండి ఇక్కడ, అంటే విలేజెస్ ఇక్కడ విల్లాస్ కూడా అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకొక మంచి ప్రదేశం అయితే ఒకటి ఉందండి. అదేంటంటే టెంపుల్కి సంబంధించింది, దుర్గ సముద్రం అంటారు. ఇక్కడ శివుడికి సంబంధించిన ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇది దుర్గ సముద్రం అంటారు. సో ఇక్కడ ఈ సైడ్ చూడండి కొండలు ఎంత బాగా ఉన్నాయో. సో మనకి ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తుంది చూసారా, చాలా బాగుంటుంది, చాలా పురాతనమైంది అనమాట. సో ఇక్కడ మనకు ఈ కొబ్బరి చెట్లు, ఈ కొండలు చూడండి, ఈ కొండల్లో బాగా గ్రావెల్ అంటే ఐ మీన్ మంచి మంచి ఈ రోడ్స్ వేయడానికి కావాల్సినటువంటి కంకర అంటారు కదా, అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడంతా చూడండి మళ్ళీ ఈ టపాకాయలు ఇక్కడ అమ్ముతారన్నమాట. దీపావళి వచ్చిందంటే ఇక్కడ అసలు ఈ రోడ్డు ఫుల్ ప్యాకే అనమాట, జామ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ వినాయక చవితి వస్తుంది కదా, ఇంకా అక్కడ వినాయకుడిని వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇవి కూడా పాత విల్లాస్ అండి. చాలా ఫస్ట్లో ఈ రూట్లోనే ఇవి విల్లాస్ అనమాట, చాలా బాగుంటాయి అనమాట. సో విల్లాస్ ఇవి చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, కొండల మధ్య ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగున్నాయి. డూప్లెక్స్ ఇక్కడ చూడండి, తాటి చెట్లు రోడ్డు పక్కన అలా తాటి చెట్లు, తాటి ముంజలు. ఇప్పుడు సీజన్ కదండి, మర్చిపోయినా ఇక్కడ తిరుపతి సరౌండింగ్స్లో నిన్నటి వరకు 40 డిగ్రీలు కూడా కాసింది. సో ఈరోజే అసలు క్లైమేట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మారిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, ఇది సైనిక్ స్కూల్ అనమాట. మన రాయలసీమలోనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే సైనిక్ స్కూల్లో ప్రైవేట్ పర్సన్స్ నడిపిస్తున్నటువంటి ఒక సైనిక్ స్కూల్, వెరిటాస్ సైనిక్ స్కూల్. ఇక్కడ చూడండి, ఈ రోడ్డు పక్కన మనకు చూడండి, మనకు చెట్లు ఎంత పెద్దవో, ఇవి మర్రి చెట్లు అనమాట. ఇది ఒక ఊరండి, శ్రీరామాపురం అంటారు. ఇక్కడ బస్ స్టాప్ చూడండి, ఇక్కడ చాలా సినిమాలు కూడా చేశారు. మనకు శర్వానంద్ సినిమా ఒకటి చేశారు, అది కూడా చూడండి. ఇక్కడ ఒక బస్ స్టాప్ లాగా, ఇది ఒక సెంటర్ అన్నమాట. ఇది చాలా చాలా ఫేమస్, ఎన్నో ఏండ్ల చెట్టు, ఇది చాలా సంవత్సరాలు అయింది చెట్టు అది. సో ఇక్కడ సింగిల్ రోడ్డు, ఈ పక్కన విలేజ్లో చూడండి ఎంత రోడ్డు అంతే ఉంటుంది. రోడ్డు పక్కనే ఇల్లులు, బిజినెస్ సంబంధించినవి, షాప్స్. సో ఇక్కడ సో ఒకప్పుడు ఒక విలేజ్ నుంచి ఒక టౌన్కో పట్టణానికో వెళ్ళి అన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే
స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎక్కడ అంటే అక్కడ ఆ విలేజ్ దగ్గరలోనే ఒక టౌన్ లాగా తయారైపోయింది. అంటే ఒక 10 గ్రామాలు ఇటు సైడ్ ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఇక్కడ చూస్తారా కాళికమ్మ, ఇక్కడ వచ్చేసి జైన్ మతం సంబంధించిన టెంపుల్ ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. అది ఇంకొక రోజు కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో చుట్టుపక్కలంతా చూడండి ఎంత, అసలు సమ్మర్లో ఇటు సైడ్ వస్తా ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అంటే ఈరోజు మాత్రం ఇంకా స్పెషల్గా ఉంది. ఈ మే అంతా ఎండలకి బాగా ఎండి బాగా అలసిపోయిన వాళ్ళకి ఇలా ఈ రోజు రావడం చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ గ్రీనరీని ఆస్వాదిస్తూ, ఈ వర్షాన్ని ఆస్వాదిస్తూ మనం ఇలా వీడియోని నేను ఒక్కడనే ఎంజాయ్ చేస్తున్నాను అనుకోవద్దండి, మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటి క్లైమేట్లో మనం వెళ్తున్నాము, అలాంటి అట్మాస్ఫియర్లో మనం ఎంజాయ్గా వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఒక సెంటర్ ఉంది, ఇక్కడి నుంచి నేరుగా వెళ్తేనేమో మనకు వారాహి అమ్మ ఒక చెరువు కూడా ఉంటుంది, రాయల్ చెరువు, చాలా చాలా పెద్దది. అది ఇంకొక రోజు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇట్లా లెఫ్ట్కి వెళ్తే కొన్ని విలేజెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు చిగురువాడ దాటుకున్నాము, ఇప్పుడు మనం వెళ్ళేది నడవలూరు. సో నడవలూరు చాలా గ్రేట్ అన్నమాట. అంటే ఆ ఊర్లో ఇంటికి ఒక టీచర్ ఉన్నారండి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగా నార్లు వేయడానికి, పొలాలు పండించడానికి ఎంత దున్ని పెట్టారు. ఇదంతా పశుగ్రాసం, అంటే ఆవులకి, బర్రెలకి, మేకలకి, వాటికంతా కూడా పశుగ్రాసం ఇది. సో రోడ్డు పక్కన వాళ్ళ ఇల్లులు, అంటే అప్పుడెప్పుడు పెంకుటిల్లు, పూరి గుడిసెలు ఉండేటివి, ఆ ప్లేస్లో వాళ్ళు ఎంత బాగా కట్టుకున్నారు చూడండి. సో మనకు దారి పొడవునా ఇలాగ పచ్చని పంట పొలాలు, చాలా అందమైనటువంటి ఈ ఇల్లు కూడా మనకు తెలిసిన వాళ్ళదే, చాలా బాగా కట్టుకున్నారు చూడండి. వాళ్ళ పొలాల మధ్యలో చిన్న అంత ఇల్లుని ఆస్వాదిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ, పచ్చని పంట పొలాల్లో మామిడి తోపులు, అలాగే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి పండించుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అక్కడ పంటలు పండించుకుంటారు. ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చాలా ఫేమస్, మంచి అట్మాస్ఫియర్లో ఉంది. ఇలాంటి అట్మాస్ఫియర్లో ఉన్న కాలేజీలో చదివే పిల్లలకి ఎంత బాగుంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చదివేది కూడా బాగా అర్థమవుతుంది, స్ట్రెస్ అనేది లోన్ అవర్ అనమాట, అంత ఫ్రీగా ఉంటుంది ఇక్కడ. చూడండి ఆవులు. సో ఇలాంటి పల్లె వాతావరణాన్ని మనం ఎప్పుడు అలా వచ్చి చూసే వాళ్ళకి ఎంతో గొప్పగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం అది వాళ్ళ జీవన శైలి. సో వాటిని చూసుకుంటూ, వాటిని మమేకమై ఆ పనుల్లో ఉంటే వాళ్ళకి ఆ రోజంతా గడిచిపోతూ ఉంటుంది. సో చూసారా ఎంత బాగా ఆవుల్ని పెంచుకుంటున్నారు. సో న్యాచురల్గా వాళ్ళు పాలు కానీ, పెరుగు కానీ, వెన్న, నెయ్యి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంటుంది. సో మనకి ఇక్కడ చూడండి, మనకు ఎంత బాగా పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇవంతా మామిడి తోపులు. సో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను, వర్షం పడింది బాగా, అందుకే రోడ్ చూడండి ఎంత బాగా తడిచిపోయిందో. సో ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, అలాగే నిమ్మ చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, నేరేడు పండ్లు. సో అక్కడ దూరం కనిపిస్తున్నటువంటి కొండలు చూసారా, చాలా బాగుంటాయి. అది శివరాత్రికి అక్కడ మామూలుగా ఒక టెంపుల్ ఉందంట ఆ కొండపైన. ఆ కొండపైన ఉండే టెంపుల్కి చాలా పాతదంట, అక్కడికి వెళ్తారంట. సో మనం కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి ఎందుకు పిల్లలు ఏదో ఆడుతున్నారు ఆ తాతతో కూర్చొని. అరే పిల్లలు ఏం చేస్తున్నారా, వాళ్ళు మట్టితో ఏదో ఒక శివలింగం లాగా చిన్న తయారు చేశారు, దాంతో ఆడుకుంటున్నామంట. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ దూరం కనిపిస్తుంది చూసారా చెట్లు, ఇవి చింత చెట్లు. ఈ చింత చెట్లు మీరు గమనిస్తున్నారు లేదో, సో మీకోసం ఆపి చూపిస్తాను.
సో ఒకసారి చూడండి, సో దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. అంటే మనం తీసేది గోప్రోతో తీస్తాం కాబట్టి మీకు అంత పిక్చర్ క్లియర్గా కనిపించకపోవచ్చు. సో మనం ఇప్పుడు వెళ్ళేది గబ్బిలాలు అనమాట అవి. సో గబ్బిలాల గురించి మనం చెప్పనక్కర్లేదు. సో గబ్బిలాలు చాలా చాలా అంటే ఎన్నో రకాల గబ్బిలాలు అయితే ఉన్నాయని మనకు రీసెర్చ్లో తెలుస్తూ ఉంటాయి అనమాట. కొన్ని ఎక్కడో చదివాను, 140 రకాల గబ్బిలాలు ఉన్నాయంట. సో ఈ గబ్బిలాలు ఏంటంటే తన జంతువులు అనమాట, అంటే పాలిచ్చే జంతువులు, పక్షుల. ఓకే, సో వీటిని ఫ్లై అవుతాయి అన్నమాట. ఇవి చాలా డేంజర్ అంటారు, అంటే అవి ఇంట్లో ఉన్నా లేకుంటే ఊర్లో తిరుగుతా ఉన్నా బాగుండు. సో కానీ ఇవి ఊరికి బయట ఒక చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర ఈ చింత చెట్లలో గూళ్ళు పెట్టుకొని, అసలు మామూలుగా డైరెక్ట్గా చూస్తే అవి ఎలా ఉన్నాయి ఏందనేది మనకు కనిపెడుతుంది. సో నాకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకొకసారి ఇమేజెస్ కూడా మీకు పెడతాను, ఈ చెట్లు ఎలా ఉన్నాయి, చెట్లు ఎలాంటి గూళ్ళు పెట్టుకోండి అనే దానికి. సో మీకు ఇమేజెస్ పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో ఇక్కడ ఇది నడవలూరు అండి, అదే చెప్పాను కదా. ఈ ఊరు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉంటారు. అది టీచర్ గానో, మోస్ట్లీ టీచర్సే ఉన్నారు, ఎక్కువ టీచర్సే ఉన్నారు. అలాగే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో. సో యూకే, ఆస్ట్రేలియా ఇలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సో నడవలూరు దాటుకొని మనం ఇంకొక ఊరి సైడ్ వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్లు ఎంత బాగా మనకు దారి పొడవునా ఇలాంటి ఇల్లులు, ఇలాంటి పచ్చని పైరు పొలాలు, ఇట్లా ఆవులు ఎంత బాగున్నాయి చూడండి. సో ఈ చెట్టు అయితే చాలా బాగుంటాయండి, ఎర్ర పూలు ఇవి. చాలా ఈ వర్షాకాలంలో అయితే సూపర్గా కనిపిస్తాయి, ఈ వింటర్లో చాలా బాగా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. రోడ్డు పైన అలా పడి ఎర్రగా పూలు ఉంటాయి అన్నమాట, అవి చాలా బాగుంటాయి. సో కోడి పిల్లలు, నాటుకోళ్ళు చూడండి. అంటే ఇలాంటి విలేజ్ల్లో మనకు అన్ని స్వచ్ఛంగా దొరుకుతాయి, గాలి, నీరు, అలాగే పంటలు, ఆహారం సంబంధించినటువంటి ధాన్యం. సో ఇవన్నీ కూడా మనకు న్యాచురల్గా దొరుకుతాయి. అసలు పాడి పంటలు అంటారు కదా ఇక్కడ, అవి మనం కళ్ళారా ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇవి ఏదో డిఫరెంట్గా కనిపించే చెట్లు కొత్తగా పెట్టారు ఏదో. ఇక్కడ ఫార్మింగ్ చూడండి, విలేజ్లో ఎంత డెవలప్ అయిందో, అంటే అడ్వాన్స్డ్గా కొన్ని ఇలా ఫార్మింగ్ అనేది చేస్తారనమాట. ఇది ఏదో సచివాలయం, వంక పక్కనే గ్రామ సచివాలయం ఇది. సో ఆయన ఎవరో రెడ్డి, ఆయన జ్ఞాపకార్థం కట్టారు. ఇది నెన్నూరు. సో నెన్నూరు గ్రామం. సో మనకు ఇక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది. సో ఇక్కడ వచ్చేసి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ మనకు ఇక్కడ చూస్తున్నారా, గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ అంట. పక్కనే ఒక టెంపుల్ ఈ మధ్య కట్టినట్టున్నారు, చాలా బాగుంది, రామాలయం. ఎస్, ఇది అంటే ప్రతి ఒక్క ఊరికి ఒక రామాలయం. చూడండి ఇంత ఇరుకు ఇల్లులు. సో ఇవన్నీ కూడా పాతవి, అలాంటి కొత్తవి ఇల్లులు ఉన్నాయన్నమాట. అంటే పాతవి మనకు పెంకుటిల్లులు కనిపిస్తాయి కదా, అలాంటి ఇల్లులు ఉన్నటివి రెనోవేషన్ చేసుకున్నారు కొత్తగా. సో మనకు అక్కడ దూరం కనిపిస్తున్నాయి చూసారా, ఇలాంటి పెంకుటిల్లులు ఎక్కువ ఉండేటివి అనమాట ఇక్కడ. అలాంటి పెంకుటిల్లు లేకుండా ఇప్పుడు దాబాలు, బిల్డింగ్లు సూపర్గా కట్టుకున్నారనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళే మెటల్ రోడ్డు చాలా అందమైన పచ్చని పైరు పొలాల మధ్యలో వెళ్తుంటాము. ఈ అసలు ఆ వైబ్సే వేరే లెవెల్ అనమాట, అంత బాగుంటాయి. సో ఇదంతా పశుగ్రాసం చాలా బాగా పండిస్తారు అనమాట. అంటే ఇక్కడ పశు సంపద ఎక్కువ ఉంది కాబట్టి పశుగ్రాసం అనేది ఇక్కడ బాగా పండిస్తున్నారు. సో ఇక్కడ ఏదో మనకు వరిలాగా, ఎస్ సూపర్,
ఇక్కడ వాటర్ కూడా బాగా పుష్కలంగా వస్తుంది చూసారా, అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఆహా, న్యాచురల్ గా వాటర్ తాగి ఎన్ని రోజులైందో. అంటే ప్యూరిఫై వాటర్ అని ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని సిటీస్లో టౌన్లో తాగుతుంటాం, మినరల్ వాటర్ అని. కానీ ఇక్కడ చూడండి ఎంత న్యాచురల్గా వాటర్ ఉందా, ఎంత ఫ్లో వస్తుంది చూడండి, భూమిలోంచి అలా వస్తుంది. భూమాత మనకు ఎంతో 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 ఇచ్చింది. సో వరి పంట చూడండి, ఈ వరి పంట ఎంత పచ్చగా, ధాన్యం ఎంత అందంగా ఉన్నాయో, చాలా క్వాలిటీగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నాకైతే వాటర్ తాగినప్పటి నుంచి చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. వాటర్ మంచి వాటర్, టేస్టీగా ఉన్నాయి అసలు. సో ఇక్కడ పెరిగే పిల్లలు, పెద్దలు ఇవన్నీ కూడా ఇక్కడ స్వచ్ఛంగా మనకు లభ్యమవుతుంటాయి కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ పంటలు అమ్మి ఏదో చేయడానికి కాకుండా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు పండించుకోవడానికి కూడా వాళ్ళు న్యాచురల్ పంటలు వాళ్ళే పండించుకుంటున్నారు ఆర్గానిక్గా. సో ఇలాంటి గ్రామాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి మనకు. సో ఉన్న పొలాలని కూడా రియల్ ఎస్టేట్గా మార్చి వెంచర్గా చేస్తారు. కానీ ఇలాంటి పొలాలను ఇలా పెట్టుకొని చూడడం, వాటర్ ఎంత బాగా వస్తూ ఉన్నాయి అంటే అసలు ఆ ఫ్లో చూడండి ఎంత బాగా పైకి ఉప్పుతున్నాయో. సో ఈ మెటల్ రోడ్ పక్కన వస్తుంటే ఇక్కడ మనకు అందంగా పచ్చగా వాళ్ళు కనిపించింది. అసలు ఈ వాటర్ చూస్తా అంటే ఎంతసేపు అయినా ఇక్కడ స్నానం చేయాలనిపించే విధంగా ఉంది. కానీ అలా కుదరదు కాబట్టి మనం ఈ ఎంజాయ్ చేస్తాం అన్నమాట, ఈ పచ్చని పంట పొలాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో నేను ఎంజాయ్ చేయడమే కాకుండా మీకు కూడా ఈ అందమైన పొలాన్ని చూపిస్తున్నాను. సో మీరు కూడా హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తారో చేయండి, అంత బాగుంటుంది పచ్చని పొలాలు. సో ఈ రోడ్డు ఇలా చూస్తుంటే అసలు ఆ కొండలు అట్లా ఒక కరువు ఉందండి. అదే మనకు డ్రోన్ కానీ ఉంటే అసలు ఈ ఏరియాలు ఎంత బాగుండేదో, ఆ వ్యూ వేరే లుక్ ఉండేది అనమాట, సినిమాటిక్గా. సో మనం ఇక్కడ వచ్చేసి ఇది పశుగ్రాసం ఇది. సో ఇవంతా స్టోర్ చేసుకోవడానికి దానికి సంబంధించిన పనిముట్లు అవన్నీ కూడా ఒక రూమ్ లాంటిది పెట్టారు. దూరంగా కనిపిస్తే మనకు ఒక కొబ్బరి చెట్లు, అక్కడ ఏదో పౌల్ట్రీ ఫామ్ లాగా ఉంది, అంటే కోళ్ళు పెంచేటువంటిది, అంటే బ్రాయిలర్ కోళ్ళు అలాంటివి పెంచేది అనుకుంటా. దూరంగా ఉంది మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి వెళ్దాము. సో అక్కడ నుంచి మనం ఇలా మెటల్ రోడ్లోకి వస్తే ఇంత అందమైన పచ్చని పొలాల మధ్య ప్రయాణిస్తూ ఉంటే అసలు ఆ వైబ్స్ అసలు వేరే లెవెల్ అండి. చూడండి, బంగారు, ఎర్ర బంగారు అంటారు కదా, అలాంటి నేల అనమాట. సో నల్లరేగడి ఎర్ర నేల చూసారా ఎంత బాగుందో. సో ఇటు సైడ్ నుంచి చూస్తే ఎంత బాగుందో. సో ఈ విలేజెస్కి వెళ్ళే పీపుల్ ఇలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాగే అక్కడ నుంచి బండ్లలో కూడా వస్తున్నారు ఇలాగా, అంటే పక్క గ్రామాలు ఉండేవాళ్ళు. ఈ పంటల మధ్యలో నుంచి వెళ్తా ఉంటే ఆనందమే వేరు. అంటే రోజు వెళ్ళే వాళ్ళకి రోజు చూసేదే కాబట్టి అనిపించదు, కానీ మనము అలా వెళ్తే ఎంత బాగుంటుంది, సినిమాల్లో చూస్తూ ఉంటాం అంతే తప్ప మనం ఎప్పుడు పల్లెలకి పండగలకు అలా వెళ్ళినప్పుడు అలా చూస్తుంటాం. సో ఇక్కడ పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇట్లా ఆటోల్లో ఇట్లా వెళ్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ పచ్చని పంట పొలం చూసుకుంటూ ఇంకొంచెం ముందుకు సాగుతా అంటే వదలబుద్ధి కాలేదు. అలాంటి చెరుకు తోట అనుకుంటే ఇది చెరుకు పంట ఇది. సో ఇది వరి. సో మనకి ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అందమైన ప్రదేశాలు, అందమైన పంట పొలాలు చాలా చాలా ఉన్నాయని తెలిసింది. సో చూద్దాము. ఇక్కడ చూడండి, కొబ్బరి చెట్లు, గెనాలు అంటారు కదా, ఆ గెనాల మధ్యలో ఇది చెప్పాను కదా, పౌల్ట్రీ ఫామ్, అంటే కోళ్ళు పెంచుతాం అనమాట, అంటే బ్రాయిలర్ కోళ్ళు. ఇవి చూడండి, వాటికి వరిగడ్డి అలాంటివి స్టోర్ చేసి పెట్టున్నారు. సో మంచి ఎండలో వాటికి అంత నీడ ఉండేటు ప్లేస్ అనమాట అది. ఇక్కడ చూడండి, మనం ఇది చెరుకు పంట వేసినారు. సో వేసి చాలా అంటే ఇప్పుడే వేసినట్టున్నారు. అలా చూడండి, పిల్ల కాలువ లాగా, అంటే బోర్ వేశారు.
మోటార్ వేస్తే నీళ్లు వస్తూ ఉన్నాయన్నమాట. ఆ నీళ్ళు అలా ఇక్కడ వేసిన నీళ్ళు అట్లా పంటకంతా వెళ్తా ఉన్నాయన్నమాట ఈ కాలువ ద్వారా. సో ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు వేసారు చెరుకు తోట. ఇక్కడ వాటర్ అక్కడ ఎంత బాగా వస్తూ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే బాగా వస్తుంటాయి. అంటే వాటర్కి అయితే ఇక్కడ పుష్కలంగా ఉందండి. మనం ఇలాంటి వాటర్ సిటీస్లో, టౌన్లో చూడలేము. కానీ ఒకవేళ ఉన్నా కూడా అంత టేస్ట్గా ఉండవు, సాల్టీగా ఉంటాయి, టేస్ట్ ఉండవు. కానీ ఇక్కడ మంచి టేస్ట్ ఉన్నాయి, చాలా ఆరోగ్యకరమైనటువంటి నీళ్ళు అనమాట. సో అలాగే సేద తీరడానికి ఒక చిన్న రూమ్ లాంటిది వేసుకున్నారు. అలాగే ఎండల టైంలో ఇక్కడ హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక్కడ పడకేసేసి ఆ పంటకంతా ఈ వాటర్ పంపించేసి పారిన తర్వాత ఆఫ్ చేసి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ లోపు ఒక మంచి కునుకు అయితే తీయడానికి బండగడ ఏర్పాటు చేసుకున్నారు రైతులు. సో ఇక్కడ చూడండి ఎంత పుష్కలంగా వాటర్, అబ్బా బాబా సూపర్. అంటే ఈ ప్రదేశాన్ని వదిలి పోవాలనిపించలేదు. అలా కాలువ వెంబడి వెళ్తా ఉంటే మనకు అదొక ఆనందంగా ఉందండి. సో మనం టైం కేటాయించాలన్నా బిజీ లైఫ్లో, మనకున్న బిజీ షెడ్యూల్లో ఇలాంటివి చాలా చాలా మిస్ అవుతాం. ఎంతో సిటీ లైఫ్కి అలవాటు పడిపోతాం. ఇక్కడ చదివి, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి చదివిన పిల్లలు వాళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి జాబ్స్ అని అలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఎప్పుడన్నా పండగలకి లేకుంటే ఏదైనా ఫంక్షన్లకి అలాంటప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని చూసి స్వీట్ మెమరీస్ని వాళ్ళు ఇంకా నెమరు వేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్రదేశాన్ని మీరు కూడా ఎప్పుడన్నా మీ సొంత ఊర్లకు వెళ్ళినప్పుడు ఇలాంటి చాలా మిస్ అయినామే అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మన వీడియో చూస్తే మీకు కూడా మళ్ళీ మీ పాత జ్ఞాపకాలకి, చిన్నతనంలో మీ ఊరి విశేషాలు ఇవన్నీ కూడా గుర్తుకు రావచ్చు. సో మీరు కూడా ఆ అనుభవాన్ని అనుభవిస్తుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో మీరు మన వీడియోస్ చూస్తూ కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచివి ఇంకా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా కామెంట్ చేయండి, మీరు ఇక్కడ ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి మాకు చూపించడానికి ప్రయత్నం అంటే నేను నా ప్రయత్నంలో నేనైతే షూట్ చేయడం జరుగుతుంది. సో మీకు అందంగా చూపించడానికి చాలా బాగా ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ చెరుకు తోట వెంబడి అలా వెళ్తుంటే మెటల్ రోడ్ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ ఇదేదో కాయలు అంటారు, కుక్క ఉసిరి, కుక్క ద్రాక్ష అంటారు. సో ఇది కుక్క ద్రాక్ష అంట. అసలు నాకు చిన్నప్పటి నుంచి వస్తున్నాము, అసలు ఆ పేరు తెలియదు. అక్కడ విలేజ్ పీపుల్ అయితే అడిగితే చెప్తారు, కానీ ఆ ప్రదేశంలో మనకు ఎవరు లేరు. సో ఇక్కడ చూడండి, ఇది అందరికీ తెలిసిందే, జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలు. మనం రథసప్తమి రోజు చాలా వరకు పండుటాకులు తీసుకొని తల మీద పెట్టుకొని, భుజం మీదలు పెట్టుకొని స్నానం చేయాలంటారు రథసప్తమి రోజు. అలాంటప్పుడు మనం సిటీస్లో, టౌన్లో చూస్తే కొనుక్కొని వాడతాం అన్నమాట. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. సో అలా వెళ్తుంటే దూరంగా కొండలు, మనకు దగ్గరగా చెరుకు పంటలు, వరి పంటలు, అలా భూమిలోంచి వాటర్ ఫ్లో, ఫౌంటైన్ లాగా చూడండి, చిన్న సైజు ఫౌంటైన్. సో ఈ పక్క మళ్ళీ చెరుకు తోట, దాని పక్కనే ఆ పాదిలోంచి వెళ్ళేటువంటి వాటర్ చాలా క్లియర్గా అంత బాగా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి ప్రదేశంలో రోజు వాకింగ్ చేస్తే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. చూడండి ఎంత మంచి ప్లేస్ ఉందో, చాలా బాగుంది. మనం అక్కడ నుంచి ఇక్కడికి బండి పైన వస్తూ వాకింగ్ చేస్తూ వెళ్తామంటే ఆ వైబ్సే వేరనమాట. ఇక్కడ చూడండి, మనకు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో చూసుంటాం అలాంటి చెట్లు, ఇక్కడ పాములు కూడా చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇవి రోడ్డు పక్కన అట్లా పూలు బాగుంటాయి. చెట్టు అయితే నాకు కరెక్ట్గా ఐడియా రాలేదు, మీరు కామెంట్ చేయండి.
ఆ పూలు చూసి మీరేమన్నా మీకు ఐడియా ఉంటే. సో ఇక్కడ కుక్క ద్రాక్ష అంట దీని పేరు. ఇంకొకటి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, అక్కడ అయితే పచ్చిగా ఉన్నాయి, తినేదానికి అవ్వలేదు. సో ఈ సైడ్ అంతా బాగున్నాయి అనమాట, పండినాయి. సో ఆయన ఏదో అడిగాడు, రోడ్డు వేస్తారా, రోడ్ సర్వే చేస్తున్నారా అని. అంటే మనం వీడియో చేసుకుంటా పోతా అంటే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కుక్క ద్రాక్ష ఇక్కడ ఉంది, బాగా పండినాయి అన్నమాట. అంటే తినడానికి బాగున్నాయి, ఎల్లోగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి తిని చూపిస్తాను. సో ఇక్కడంతా కూడా చెరుకు తోట చాలా పెద్దదిగా వేశారండి, చాలా బాగా పచ్చగా ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంది. సో అదే ఈ ఊరు రైతులు అడుగుతున్నారు, ఈ రోడ్డు సర్వే చేస్తారు మీరు వచ్చారా అని అడుగుతున్నాను. కాదని చెప్పాము. సో కొత్తగా చూస్తే వాళ్ళకి అదే అనిపిస్తుంది. సో మీకు చెప్పాను కదా కుక్క ద్రాక్ష, సో బాగుంది, ఒకసారి తిని చూపిస్తాను. సూపర్. అంటే లోపల బ్లాక్గా జెల్లీగా కనిపిస్తాయి అన్నమాట విత్తనాలు, అవి భలే ఉంటాయి. అది టేస్ట్ చాలా మంచి టేస్ట్ అనమాట. అంటే ఇలాంటివి మనం భయపడాల్సిన పని లేదు అనమాట, తినొచ్చు. అంటే అన్నీ కాదు, వాటి గురించి మనకు తెలిస్తేనే మనం తినాలి, ఏది పడితే అది కాకుండా. సో మేము చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి తెలుసు కాబట్టి హ్యాపీగా ధైర్యంగా చూస్తానే తినేస్తున్నాం అనమాట. చాలా మంచి టేస్ట్. సో వీటికి సర్టిఫై అవసరం లేదు, అంటే ఇవి మంచిగా క్వాలిటీగా ఉన్నాయా కెమికలా అని ఆలోచించాల్సిన పని లేదు, అంత న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట. అవి చాలా బాగున్నాయి. సో మీరు కూడా మీ విలేజ్లో వాళ్ళు ఎప్పుడన్నా మీరైతే తినుండరేమో, తింటారేమో ఎప్పుడో. మళ్ళీ ఇంకోటి కనిపించిందండి మనకు, దొండపండు. సో మనకు ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు కటవలో పొలాలకి దగ్గరలో ఉంటాయి అనమాట. సో పచ్చిమిరపకాయ లాగా ఉంది, కానీ అది చిన్న దొండపండు చాలా బాగుంది. వీటికన్నిటికీ మనం వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని తినాల్సిన అవసరం లేదు, అట్టే న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి అట్టే తినేస్తే అంత బాగుంటుంది అనమాట. సో ఆ టేస్టే వేరు, ఆ ఫీల్ ఒకటి తిన్నా 100 తిన్నా ఆ ఫీలే వేరు. సో ఆ ఒక్కటే మనకు ఎంతో టేస్ట్ ఇచ్చింది. సో ఆ ఫీల్ అక్కడ ఎంజాయ్ చేసిన వాడికే తెలుస్తుంది. సో చాలా బాగున్నాయి అనమాట. సో మళ్ళీ నాకు ఇంకోటి దొరికింది. సో అక్కడంతా చెట్లు చాలా ఉన్నాయన్నమాట, అవి తింటూ కూర్చుంటే బాగుండదు కదా, కానీ చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ చూసారా, అక్కడెక్కడో వేస్తే ఆ కాలువ అమ్మిడితో నీళ్లు అలా మొత్తం ఆ పంటకంతా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో చాలా చిన్న రోడ్ అండి. ఇక్కడ ఒక కారు వస్తే ఆపోజిట్లో ఒక 2 వీలర్ రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇటువైపు అటువైపు పంటలు కదా, కొంచెం కూడా వెళ్ళలేవు అనమాట. సో అందుకని ఇక్కడ ఓన్లీ 2 వీలర్స్, ఎద్దుల బండి, ఆటోలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, మీకు చూసారు. సో అలాంటి రోడ్డు అనమాట. సో ఈ పంట పొలాల మధ్య ఇలాంటి రోడ్డు ఉంటేనే ఎక్సలెంట్, న్యాచురాలిటీగా ఉంటుంది. ఇంకా మంచి రోడ్లు వేసి చేస్తే మాత్రం ఈ ప్రకృతి అందాలని నాశనం చేస్తారు. సో ఇలాగే ఉండాలి. సో చూడండి, అట్లా మండలు వేసుకొని అట్లా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం ఎంత బాగుంటాయి. సో ఇక్కడ కొబ్బరి తోట ఉంది, చిన్న కొబ్బరి తోట చెట్లు చిన్నగా ఉన్నాయి. ఇక్కడ వెదురు చెట్లు, బావిలాగా అనిపిస్తుంది అది. ఇదంతా మొత్తం హైబ్రిడ్ లాగా ఉన్నాయి అన్నమాట. ఈ కొబ్బరి చెట్లు తోట చాలా చిన్నగా ఉన్నాయి, కానీ కొబ్బరికాయలు అయితే బాగా పడినాయి. ఈ పక్క హైట్ కనిపిస్తాయి, చాలా పెద్దవి. ఇవి హైబ్రిడ్ కాదు, సో ఇవి న్యాచురల్గా నాటువి. ఆ దూరం కొండలైతే ఈ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళిపోవాలనిపించడైతే లేదు. సో ఇక్కడ ఏదో చెట్లలో ఏదో కాయలు కనిపిస్తాయి, ఇవి తినచ్చా తినకూడదు తెలియదు కానీ. సో చూడండి, చెర్రీ ఫ్రూట్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాము. అట్లా తెంపాను, సరే తినేదానికి ప్రయత్నం చేశాను, కానీ చాలా చేదుగా కనిపించింది. అక్కడేమో స్వీట్గా ఉంది, ఇవి ఎంతో తిన్న వెంటనే అసలు టచ్ అవగానే చాలా చేదుగా అనిపిస్తుంది అనమాట. తినబుద్ధి కాలేదు, తినలేమని అర్థమైపోయింది, వెంటనే పడేశాను. చూడడానికి మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి కదా, మీకు కూడా తినేయాలని కోసుకొని అనిపిస్తూ ఉండొచ్చు, కానీ తింటే మాత్రం చేదు, అసలు
ఆ ముందు తిన్న కుక్క ద్రాక్ష, ఆ దొండపండు టేస్ట్, ఇది ఒక చిన్న టేస్ట్ చేయడానికి పోయింది అనమాట. చూడండి ఆవులు ఎంత బాగా బొజ్జ ఉన్నాయి, రిలాక్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఈరోజు క్లైమేట్ అట్టుంది, సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని తీసుకుంటున్నాను. అయినా కూడా అది వద్దులే అని మళ్ళీ పక్కన పెట్టేసాను అనమాట. సో దగ్గరగా చూపిస్తాను మీకు ఏమన్నా ఐడియా ఉంటే ఆ ఫ్రూట్ గురించి మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. ఇంకా మనం ఈ పచ్చని పంట పొలాల మధ్యలో ఉంచి మనం విరమిస్తున్నాము. సో ఇంకా అయిపోయింది అనమాట ఇక్కడ ఈ వీడియో. సో అలా వెళ్తుంటే అక్కడున్నంత అందాలు ఇక్కడ ఇంకా అయిపోయాయి అనమాట. ఇక్కడ చెరుకు తోట ఇది, అంటే ఇది ఎన్నేళ్ళ పంట అయితే నాకు తెలియదు. సో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏదో పౌల్ట్రీ ఫామ్ లాగా ఉందండి, చిన్న పౌల్ట్రీ. ఎస్, ఇది చిన్నది కానీ మంచి వాటర్ గీటర్ అంతా పెట్టినట్టు డ్రిప్ సిస్టమ్. ఎందుకంటే ఎండలు బగబగా మండుతున్నాయి అనమాట, 30-40 డిగ్రీస్ ఎండలు కాస్తున్నాయి. సో ఆ పిల్లలకి బాగా చల్లగా ఉండాలని చెప్పేసి వాటర్ అయితే పెట్టారు, ఆ వాటర్ అయితే ఫ్లో అవుతా ఉన్నాయి అనమాట. సో మీకు కనిపించకపోవచ్చు, సో ఇక్కడైతే ఉంది. సో ఈ విధంగా మనకు చూడండి కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి చెట్టుకి 2-3 కాయలు కాసి ఉన్నాయి బాగా. సో అక్కడి నుంచి మనం ఆ తార్ రోడ్లోకి వచ్చేస్తాం, అంటే అక్కడ మెటల్ రోడ్డు. ఈ ప్రదేశం అంతా కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇది ఈ రోడ్డుకి ఉన్నటువంటి మామిడి తోపులు, అలాగే కొబ్బరి తోట. సో ఇల్లు చూడండి ఎంత బాగా కట్టుకున్నారు, బా సూపర్. మామిడి తోపులో డూప్లెక్స్ హౌస్, ఎక్సలెంట్. సో ఇక్కడ వచ్చేసి ఏదో పౌల్ట్రీ ఫామ్ లాగా ఉంది. ఎస్, పౌల్ట్రీ ఫామే, చాలా పెద్దదండి ఇది, బ్రాయిలర్ కోళ్ళకు సంబంధించింది. చాలా ఇదే కొత్త రోడ్డు, ఇట్లా పోవాలేమో. సో కొత్త రోడ్డు ఇప్పుడే వేశారు, అంటే రెడీ అవుతున్నది ఇంకా రోడ్డు. సో కాదు మనకు కొంత దూరం వెళ్ళేంతవరకు తెలియలేదు ఒక వెంచర్ లేక్ దారి అని. సో ఇది ఊర్లో దారి కాదు, వెంచర్ లేక్కి వాళ్ళు కొత్తగా వేశారనమాట. సో ఇక్కడ అదే పొలాల్ని తీసేసి ఇంకా వాళ్ళు వెంచర్ వేయడం అనేది ఇలాగా. సో ఇట్లా వెళ్తాం, ఇంకా మళ్ళీ అట్లా వెళ్తే వెంచర్ లేక్ వెళ్తాం కదా. సో ఇక్కడ ఒక తారు రోడ్డు, ఇంకోటి పాత రోడ్డు. సో ఇట్లా వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ పెద్దదే అండి కోల్డ్ ఫార్ము. సో ఆ కొండల దగ్గరకి మనం ఇంకో రోజు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ఈ విలేజ్ చుట్టూ, అంటే ఇప్పుడు నెన్నూరు అని చెప్పాను కదా, ఆ నెన్నూరు గ్రామంలోనే మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రోడ్స్ ఇటు ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతాం. మనకు తెలిస్తేనే, అక్కడ తెలియకపోతే వాళ్ళని అడగాలి, తెలిస్తే వచ్చేయచ్చు. ఇక్కడ ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ అలాంటివి కూడా పనిచేయకపోవచ్చు. సరే కారు వస్తుంది, మనం 2 వీలర్ కాబట్టి అక్కడ సపరేట్గా ఆ సైడ్కి వెళ్ళాం, అది ఓకే. ఇక్కడ చూడండి బొప్పాయి సంబంధించిన తోట. సో చిన్న చెట్లు, ఇప్పుడే పంట స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు మా ఫ్రెండ్, నేను ఎప్పుడన్నా వీడియో చేయాలంటే బ్లాగ్ చేయాలంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇది 2-3 సార్లు అతనే బండి డ్రైవ్ చేయడం అనేది చేస్తూ ఉంటాడు అనమాట. సో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. సో మనకు మళ్ళీ ఈ కోల్డ్ ఫారాలు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారా. సో ఇది మామిడి తోట, మ్యాంగో గార్డెన్, సూపర్గా ఉందండి. సో ఇక్కడంతా కోల్డ్ ఫారాలు, మళ్ళీ చాలా పెద్దదండి. ఎగ్స్ కూడా బాగా పెద్దగా కనిపిస్తున్నాయి, చూస్తారా. కోల్డ్ ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో వాటి గుడ్డులు కూడా అలాగే కనిపిస్తాయి. సో చాలా పెద్ద అయితే కనిపిస్తున్నాయి, పెద్దవి పెట్టినట్టున్నాయి, బాగున్నాయి. సో మంచి పౌష్టికాహారాలు సో తినాలి మనం. సో ఇలా మనం అదంతా చూసుకునేసి మనం వస్తున్నాం పల్లి